నమస్తే సార్. హాయ్ సార్. నేను మీది సాయి గ్లోబల్ ప్లాస్టర్ సొల్యూషన్స్‌ది వీడియో చూసానండి. మాది కూడా కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. బ్రిక్ వర్క్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లాస్టరింగ్‌కి వెళ్తున్నాను. అయితే నేను వీడియో చూసినప్పుడు మీరు కొంచెం క్లారిటీ ఇచ్చినారు. దీనిపైన కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. అయితే నాది కూడా శంషాబాదేనండి, ఇక్కడ దగ్గరనే. మీ ఆఫీస్ సన్ సిటీలో బండ్లగూడలో ఉందని చెప్తే ఇక ఫోన్లో కనుక్కోవడం ఎందుకు, డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కనుక్కుందాం అని చెప్పేసి వచ్చాను నేను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అసలు ఇది ఎట్లా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. కొంచెం క్లారిఫికేషన్ చేసుకుందాం అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిందండి. దీని గురించి కొంచెం క్లారిటీగా వివరించండి. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మీ పేరు సార్? మహేష్. థ్యాంక్ యూ మహేష్ సార్. మీరు మా వీడియో చూడడము, మమ్మల్ని అప్రోచ్ అవ్వడము, దీని గురించి తెలుసుకోవడము మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మీకు హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. సో సార్, మీరు విన్నది నిజమే సార్. మీరు ఏదైతే చూసిరో 100% వాస్తవమే. సో జనరల్గా మీరు ఫేస్ చేసే ఉంటారు. మీరు కాకపోయినా మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్లో చుట్టుపక్కల నైబర్స్ కూడా మీరు ఇల్లు కట్టే ఉంటారు. సో ఈ ప్రోడక్ట్ని ఎందుకు వాడాలనే దాని గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. మ్యాండేటరీగా ఇదే వాడాలని చెప్పి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది మాది కూడా దాంట్లో ఒక భాగమే. సో మాది ప్రోడక్ట్ వచ్చేసి జిప్రో ప్లస్ సార్. సో మనం జనరల్గా మనము సిమెంట్, ఇసుక, వాటర్ క్యూరింగ్ ఈ పుట్టివన్నీ చూస్తాం. మనం కన్స్ట్రక్షన్ అంటే మనకు పెద్ద టాస్క్, పెద్ద అంటే నార్మల్ టాస్క్, చాలా పెద్ద టాస్క్. సో ఎవరు టైంకి రాకపోయినా కన్స్ట్రక్షన్ డిలే అవుతుంది. సో మనం 1 year లోపల మనం అనుకుంటాం కదా, కొత్త సంవత్సరంలో కొత్తిల్లు ఉండాలి, తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం రెంట్స్ బాగా పే చేసి ఉంటాం, మన సేవింగ్స్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. సేవింగ్స్ అన్ని కూడా కూడబెట్టుకొని మనము ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. సో ఆ ఇల్లుని, అలాంటి ఇల్లుని మనం తొందరగా అనుకుంటాము, ఒక రాంగ్ పర్సన్ చేతిలో పడవచ్చు, అక్కడ మీకు ఇబ్బందులు కలగవచ్చు. సో కన్స్ట్రక్షన్లో ఎవరు కూడా మీకు గ్యారంటీ ఇవ్వరు సార్. సార్ ఫస్ట్ టైం అంటే మన కంపెనీ మేము మీకు ఏం ప్రామిస్ చేస్తామో ఇప్పుడు మీకు నేను చెప్తాను. వీడియోలో ఏవైతే చెప్తున్నామో అది చేస్తాం సార్. జనరల్గా మీరు బ్రిక్స్ వర్క్ నార్మల్గా బ్రిక్స్ తీసుకుంటారు, సిమెంట్ తీసుకుంటారు, కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాని తర్వాత ప్లాస్టరింగ్ అనేది పెద్ద టాస్క్ సార్. అక్కడ మెయిన్ ఏంటి అంటే ప్లాస్టరింగ్ ఎంత బాగుంటుందో మీ ఇంటికి అందం ఉంటుంది సార్. మెయిన్ ప్లాస్టరింగ్. సో మన డ్రీమ్ అనుకుంటాం కదా, ఒక ఇల్లు కట్టిన తర్వాత 3 నెలలకు 6 నెలలకి మనం చూస్తుంటాం జనరల్గా క్రాక్స్ రావడము. మనం తెలుగులో మాట్లాడుకుంటే పర్లేదు అంటాం. సో క్రాక్స్ ని మనం పర్లేదు వచ్చినాయి కొత్త ఇల్లు అంటే చూస్తారు కూడా, ఏందో మొన్ననే కట్టించారు కదా ఇల్లు, ఇదేంటి ఇట్లా ఉందో అని అంటారు జనరల్గా. సో దీనికి మళ్ళీ మీరు మేస్త్రిని అడగగలుగుతారా అంటే ఏమంటారు, సింపుల్ గా కరెక్ట్ గా క్యూరింగ్ చేయలేరు మీరు. క్యూరింగ్ చేయలేరు కాబట్టి కామన్ ఎయిర్ బ్యాగ్స్ అని వెళ్ళిపోతారు సింపుల్ గా. కానీ ఎవరు కూడా మీ దానికి నేను సొల్యూషన్ ఇస్తాను చెప్పాలి కదా. సో మనం ఏమి ఇస్తున్నాం అంటే ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని కస్టమర్కి ఒక హ్యాపీనెస్ కోసమే, ఒక హ్యాపీనెస్ కస్టమర్ లోపల ఒక సంతోషం కోసమే. ఇల్లు అనేది ఒక డ్రీమ్ సార్. ఎందుకంటే మీ సేవింగ్స్ ఉండొచ్చు, లోన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చోటు అమ్మవచ్చు. ఇలా అందరికి కావాలి ఈ రోజుల్లో. ఇల్లు అనేది అందరికి డ్రీమ్. కాబట్టి నేనేమన్నంటే బ్రిక్స్ వర్క్ మీరు చేసుకోండి, లేదు అంటే కంప్లీట్ సొల్యూషన్ కూడా మా దగ్గర కూడా ఉంది. కానీ మీకు జస్ట్ ప్లాస్టరింగ్ కోసమే నేను వివరణ ఇస్తాను మీకు. సో మీరు జనరల్గా ప్లాస్టరింగ్ వచ్చినప్పుడు మీరు మెటీరియల్ కొంటారు కదా, ఇసుక కొనాల్సిందే, సిమెంట్ కొనాల్సిందే. ఇదంతా మీ ఏరియా ఎలా ఉంటుందో తెలియదు, ఎంత ప్రొడక్ట్ పడుతుందో తెలియదు, ఎంత సేఫ్టీ చాలా మంది తెలియదు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు అక్కడ రోడ్స్ లో పెడతారు, మనకి ఇల్లు ఉండదు కొంచెం ప్లేస్ కదా కాలేజ్ లో. సో రోడ్ బయటనే పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల మనకు అది ఇసుక, సిమెంట్ అదంతా అక్కడ ఉంటాయి, బ్యాగ్స్ అవన్నీ కూడా. సో వెహికల్స్ వస్తాయి. సో అదంతా వచ్చినప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల నైబర్స్ కూడా ఉంటారు. సో ఇల్లు కడుతుంటే అబ్బా ఇప్పుడే ఇల్లు కడుతుంది, ఇల్లు కొంచెం ఉంటుంది కదా, మనం కూడా ఏంటి ఇంకొకరిని వేరే వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసినట్టే. కానీ తప్పదు, మన ఇల్లు కాబట్టి కట్టుకోవాలి, తప్పదు. కొన్ని రోజులు వాళ్ళు కూడా ఉండాలి, అందరూ అలాగే ఉంటారు అనేది ఉండదు సార్. సో దీనికి కూడా ఒక సొల్యూషన్ కూడా కావాలి. అంటే నేను ఇదే వాడడానికి అయితే నేను చెప్పట్లేదు, సో ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను మీకు నేను. సో ఆ ఇసుక, సిమెంట్ అన్ని అక్కడ రోడ్ మీద, రోడ్ ఫస్ట్ బ్లాక్ అయిపోతుంది. సో మీకు ప్లాస్టరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇల్లు మీ హ్యాండ్కి రావడానికి 2 months పడుతుంది సార్ జనరల్ సిమెంట్ ప్లాస్టరింగ్ కి. నేను ఆ 2 months పట్టే ప్లేస్ ని మీకు తగ్గించేస్తున్నాను. ఎలా అంటే చెప్తాను సార్. మాది జిప్రో ప్లస్ అని చెప్పాను కదా. సో మాది 25 kgs బ్యాగ్ ఉంటుంది, లూజ్ ఉంటుంది సార్. ఇక్కడ మేమే ట్రాన్స్పోర్ట్ చేస్తాము విత్ మా స్కిల్ లెవెల్స్ వస్తారు, మీ ఏరియా అంతా చూస్తారు. చూసి కంప్లీట్ గా మేమే టేక్ ఓవర్ చేసుకొని మిల్లుని మా ఇంటి లాగా అనుకొని భావించి దీన్ని క్లియర్ గా మీకు ఇప్పుడు మేము ఇచ్చే బెనిఫిట్స్ సార్. మీకు లేబర్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, సో మెటీరియల్ ఏమైంది మా ఇల్లు ఏమైనా ఉండదు. సో అంతా మేమే చూసుకుంటాం కాబట్టి మీకు విత్ ఇన్ 10 days to 15 days లో మీ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. అదే ప్లాస్టరింగ్ సార్.
నేను చెప్పేది ప్లాస్టరింగ్. సో సిమెంట్ ప్లాస్టరింగ్ తోటి అంత పాసిబుల్ అవుతుంది అంటారా మీరు? కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అన్ని ప్రాసెస్ కంప్లీట్ కావాలి. మేమేంటంటే మా లేబర్స్, మా స్కిల్ లేబర్స్ ఎవరైతే ఉంటారు కదా, మ్యాన్ పవర్ మేము పెంచుతాం సార్. మీ ఇల్లుని మేము ఎంత తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు అంత మంచిది. అంటే మీకు కూడా టైం సేవ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, క్యూరింగ్ లేదు సార్, మీకు క్యూరింగ్ హెడేక్ లేదు. వన్స్ ఒకసారి సెట్ అయిపోయిందంటే జస్ట్ కొన్ని స్పాన్ ఆఫ్ అవర్స్ లోనే సెట్ అయిపోతుంది. సో మనం 2 weeks ఎందుకు పడుతుంది అంటే అదంతా డ్రై అయిపోయి ఒక డ్రై అయిపోయి మొత్తం నీట్ ఫినిషింగ్ రావడానికి మనం టైం తీసుకుంటాం. జస్ట్ మీరు 1 week లోనే మేము రెడీ చేసినాక జస్ట్ మీరు వాల్ పైన చేపెడితే కూడా మీ వాల్ ఎలా ఉంటుంది తెలుసా, ఒక మిర్రర్ పైన చేపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో మనం ఏం రీప్లేస్ చేస్తామంటే వాటర్ రీప్లేస్మెంట్ అయిపోయింది. మీకు ఇక్కడ పుట్టి వాడతారు. మీరు జనరల్ సర్వీసింగ్ చేసినా పుట్టి వాడాల్సింది, ఎందుకంటే పెయింట్ వేసుకోవాలి కాబట్టి. ప్రైమర్ వేసుకొని పుట్టి వేసుకొని ప్రైమర్ వేసుకొని పెయింట్ వేసుకోవాలి. ఇక్కడ మేమేం చేస్తామంటే పుట్టి ప్లేస్ ని కూడా రీప్లేస్మెంట్ అయిపోతుంది. జస్ట్ ప్రైమర్ వేసుకొని ఒకవేళ మీరు పెయింట్కి వెళ్ళాలి అనుకుంటేనే మీరు పెయింట్ వేసుకోండి, లేకపోతే మీకు వైటిష్ గా చాలా నీట్ గా ఇల్లు అనేది ఉంటుంది సార్, మీకు వైటిష్ గా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వేషన్ లేదు కదా, వాటర్ తీసుకోదు కదా, మరి పెయింట్ వేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేయదు అనమాట, పెయింట్ ని మొత్తం లాక్కోదు. సో జనరల్ గా సిమెంట్ ప్లాస్టరింగ్ ఏమవుతుందంటే పెయింట్ బాగా తాగేస్తుంది సార్. అంటే ఇక్కడ ఇది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనం బ్రిక్స్ పైన వాడతాం కాబట్టి మీకు పెయింట్ అనేది ఒక 10 liters అయ్యే దగ్గర మనది ఒక 6 liters అవుతుంది. సో అక్కడ కూడా మీరు పెయింట్ ఖర్చు తగ్గుతుంది అనమాట. పెయింట్ మ్యాండేటరీ అవసరం లేదు, కొంతమంది కలర్ సిస్టమ్ కాబట్టి, రకరకాల కలర్ సిస్టమ్ కాబట్టి ఇది. సో మన ప్రోడక్ట్ లో ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో మనకి 3 climates కి సపోర్ట్ చేస్తారు సార్ ఇది. 3 climates అంటే మీకు తెలుసు కదా, మనకు సీజనల్ క్లైమేట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు సమ్మర్ లో బయట మరి బాగా ఎండగా ఉంటుంది, మీకు తెలిసిందే. మళ్ళీ వితౌట్ ఏసీ మనం చాలా మంది ఎఫర్ట్ చేస్తారు, లేకపోతే కూలర్ కూడా కావాలి. కానీ మన ఏంటి అంటే ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ 2 సైడ్ ప్లాస్టరింగ్ దీంతో అయింది కాబట్టి ఇది క్లైమేట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది అనమాట. సో మీకు బాగా వేడిగా ఉన్నప్పుడు లోపల అంతా చల్లగా ఉంటుంది, ప్లస్ టెంపరేచర్ ని కూడా అబ్జర్వ్ చేసుకోరు, అంటే వేడిని తీసుకోరు, అంటే మీకు రానివ్వదు వేడిది. సో మల్టిపుల్ దాంట్లో కూడా మీకు ఇది సపోర్ట్ అవుతుంది. అండ్ పవర్ కన్జక్షన్, ఇప్పుడు ఏసీ నార్మల్ గా ఏసీ ఉంటే బాగా హీట్ ఉన్నప్పుడు ఏసీ చేస్తే కరెంట్ బిల్ వాసిపోతుంది. ఇది జస్ట్ మనం నార్మల్ ఏసీ వేసినంత స్పాన్ ఆఫ్ అవర్స్ అనేది కూల్ అయిపోతుంది. మినిమం 6 hours to 8 hours వరకు మీకు అదే కూలింగ్ ఉంటుంది ఇంట్లో. సో దీని అడ్వాంటేజెస్ ఇలా ఉంటాయి సార్. నార్మల్ గా ఇందాక నేను చెప్పాను, మనం ఫస్ట్ విషయం మాట్లాడినప్పుడు క్రాక్స్ వస్తుంటాయి, ఏందబ్బా కొత్త ఇంటికి ఇల్లు వచ్చినాయి. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు క్రాక్స్ అనేది ఉండవు, ఫంగస్ రాదు. సో మనకు వర్షాకాలంలో వాటర్ అంతా లీకేజెస్ అవి ఇంకా గోడలంతా పచ్చి కనబడతాయి కదా, ఆ ప్రాబ్లం కూడా ఉండదు మీకు. ఓకేనా సార్? సో ఇక్కడ మనం ఇచ్చే వారంటీ ఏంటంటే క్రాక్స్ రావు అండ్ ఫంగస్ అనేది ఉండదు మీకు. సో ఇది మనం లైఫ్ టైం వారంటీ ఇస్తాం. ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా, ఎయిర్ క్రాక్స్ కానీ క్రాక్స్ కానీ ఏమైనా వచ్చినా కూడా మీకు మేమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్మెంట్ చేసి సర్వీస్ కూడా ఫ్రీ ఇచ్చేస్తాం. సర్వీస్ మేము ఫ్రీ ఇస్తాం. ఇంకోటి మీకు నార్మల్ గా తెలుసు కదా, మీరు రెంటల్ ఇంట్లో ఉంటే మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, మేకులు కొట్టొద్దు అంటారు. మేకులు కొట్టొద్దు అంటే అర్థం ఏంటి సార్, గోడకు క్రాక్స్ వస్తాయి, ఎంతో ఖర్చు పెట్టి చేసుకొని ఉంటారు కాబట్టి. సో డ్రిల్ తోటి అయితేనే యాక్సెస్ ఉంటేనే మనకు నీడ్ ఉంటేనే హోల్స్ వేసుకోలేకపోతే లేదు. సో ఎందుకు అంటే క్రాక్స్ వస్తాయి కాబట్టి. సో మన ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఎక్కడైతే మూల కొడతారో సార్ అక్కడే హోల్ అనేది పడుతుంది, అంటే చుట్టుపక్కల డ్యామేజ్ చేయదు అనమాట. సో అందుకనే మన ప్రోడక్ట్ నే వాడాలని నేను సజెస్ట్ చేస్తాను సార్. అందరికి కూడా ఇదే ప్రోడక్ట్ ని వాడాలని సజెస్ట్ చేస్తున్నాను. మీకు టైం అండ్ మనీ సేవ్ అవుతుంది అనమాట. సో మీకు సిమెంట్ ప్లాస్టరింగ్ కి దీనికి చూసుకుంటే ఫస్ట్ టైం సేవ్ అయింది సార్. టైం సేవ్ అయిందంటే ఆటోమేటిక్ మీకు 45 days టైం సేవ్ అయిందంటే 2 months లో 45 days టైం సేవ్ అయిందంటే మీకు ఎంత ఖర్చు మిగిలిందో చూసుకోండి. ఒకటి వాటర్ ఎంత మిగులుతుందో చూసుకోండి. చాలా మందికి బోర్స్ ఉండే సార్, ట్యాంకర్స్ తెప్పించుకుంటారు, అది చూడండి. కరెంట్ బిల్, లేబర్, ఇవన్నీ కూడా మీరు ఒకవేళ తీసుకుంటే ఆ ప్లాస్టరింగ్ ఈ ప్లాస్టరింగ్ జనరల్ కొటేషన్ మీరు వేసుకుంటారండి. మేము ఇచ్చే కొటేషన్ ఉంటుంది చూడండి. మీకు నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 20 to 30% అనేది మనీ అండ్ టైం 2 సేవ్ అవుతాయి సార్. మీరు 6 నెలల ఇలా ఇంట్లో స్టే చేద్దాం అనుకుంటే మేము మీకు ఈ మా ప్రోడక్ట్ తోటి ఒకవేళ మీ కన్స్ట్రక్షన్ 4 months లో క్లియర్ అయిపోతే జస్ట్ అక్కడ నుంచి 15 days లో మీ ఇల్లులో మీరు వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లో మీరు ఉండొచ్చు. సో అది మేము ఇచ్చే ప్రామిస్ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటే క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్.